శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఆ దోషం అనేది. వృశ్చిక రాశి వారికి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. శని దృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కుటుంబంలో ఉంటాయి. బట్ ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎవరి దగ్గర చేచాల్సిన అవసరం ఉండదు. బంధువుల్లో మీకు మీరంటే ఏంటో తెలుసు. బంధువులు, కుటుంబ సభ్యులు గౌరవమానాలు ఎక్కువ ఉంటాయి. చక్కటి భోజన వసతులు ఉంటాయి. 4th భావంలో రాహు వలన విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. తల్లిగారికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. తల్లిగారికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. ఆభరణ ప్రాప్తి కూడా ఉండడానికి అవకాశం మీకు చాలా బాగుంది. ఏదైనా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. బహుశా ప్రెగ్నెంట్ లేడీస్ ఏమైనా ఉంటే బహుశా వాళ్ళకి ఆపరేషన్ చేసి భార్యని బిడ్డని తీవాల్సి వస్తుంది అనుకుంటా. శని కుజుల కాంబినేషన్ ఆపరేషన్స్ కూడా పంచమస్థానంలో ఉంటే ఆపరేషన్ చేస్తారు. అదే ఈ పిల్లలకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికే అవకాశం ఉంది. ఏదైనా 6th హౌస్ లార్డ్ 6th హౌస్ కుజుడు 11వ తారీఖు నుంచి హర్షయోగంలో ఉండబోతున్నాడు. హర్షయోగం అంటే ఏం లేదండి, దానం బాగా ఉండడము, జాలి కలగడము, దయ కలగడము, మీ ఏ ఫీల్డ్లో ఆ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడము. రవితో కలిసిన కుజుడు అంటే 2 పాపులు 6వ భావం రవికి ఎగ్జాల్టేషన్ అంటాడు. అంటే ఎగ్జాల్టేషన్ దాటిపోతాడు అనుకోండి, 3 డిగ్రీలు దాటిపోతాడు. ఉండడం వలన మీకు రాజకీయ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగాలు రావడము, సివిల్ సర్వీసెస్ అంటాం కదా, లేడీస్ కూడా చెప్తున్నారండి, అది బాగా అవకాశాలు బాగున్నాయి. 6వ భావంలో బుధుడు కూడా మేనభావాలకు బౌండెడ్ చేస్తుంటాడు. ఏదైనా 6వ భావంలో పర్ఫెక్ట్గా బాగుంది. అంటే కోర్టు కేసులు ఏమైనా ఉంటాయి జరా ఎవరికి ఉండకూడదు. వాటిలో మీరు సక్సెస్ ఉండడానికి ఫేవరబుల్గా మీకు తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అంతేకాకుండా 7వ స్థానంలో బుధ శుక్రులు రవితో కలిసినారు. రవి బుధ శుక్రులు అంటే యాక్చువల్గా రవి బుధ శుక్రులు మంచివారు ఉన్నాయి. 10th హౌస్ లార్డ్ 7వ ఉన్నాడు. అంటే మీరు వ్యాపారాల ద్వారా ఉద్యోగాల ద్వారా విదేశాలకు వెళ్తారు. ఇదే కాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వలన సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారంటే వ్యాపారాలు బాగా సక్సెస్ అవుతాయి. అంతేకాకుండా భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి కలిసి వస్తుంది. మంచి సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా వ్యాపారం దినదిన ప్రవర్ధమానం ఉంటుంది. కానీ 8వ స్థానంలో గురుడు అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు. 8వ స్థానంలో కూడా శుక్రుడు వెళ్తున్నాడు. 8వ స్థానం శుక్రుడు ఉన్నాడంటే అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు, ధనయోగాన్ని కల్పిస్తూ ఉంటాడు. కానీ 7వ అష్టమంలో ఉండడం, 7వ స్థానంలో రవి ఉండడం వలన భార్యాభర్తలకి ఇబ్బంది పడ్డము, మ్యారేజెస్ అనేవి కొంచెం లేటుగా జరగడము జరుగుతుంది. కొంతమందికి మాత్రమే. ఏదైనా ప్రొఫెషనల్గా చాలా బాగుంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అలాగే విదేశాలకి చదువు రీత్యా వెళ్తుంటారు. మీ ఉద్యోగాల రీత్యా మంచి అభివృద్ధి ఉంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా చాలా మంచి యోగం అని చెప్పచ్చు. మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ నారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి.
టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు పెట్టి చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి. జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు? 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు? పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వాడికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళ ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి. వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామివారి మంత్రం ఉందండి, మూలమంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి, శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.